ఎందుకంటే ట్రంప్ పదే పదే ఒక మాట చెబుతున్నారు. అమెరికా అమెరికన్ల కోసమే అంటున్నారు. ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కూడా అదే మాట చెప్పారు. వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో కూడా ఈ దేశభక్తి ఫ్యాక్టరీ ఎక్కువగా పనిచేసింది. ఎన్నికల్లో గెలవడం కోసం జాతీయవాదం ఎత్తుకున్న ట్రంప్కే ప్రజలు పట్టం కట్టారు. అయితే అసలు ట్రంప్ కూడా వలసదారుడే అని మీకు తెలుసా? ట్రంప్ ఒక్కరే కాదు, అమెరికాలో నివసిస్తున్న 98.7% మంది అసలు నేటివ్ అమెరికన్సే కాదు. ఏంటి, నమ్మడం లేదా? మరి అసలు సిసలైన అమెరికన్స్ ఎవరని ఆలోచిస్తున్నారా? అయితే ఓసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లాల్సిందే. 400 ఏళ్ల క్రితం అమెరికా గడ్డపై నెత్తుటి ప్రవాహాన్ని పారించిన యూరోపియన్ సామ్రాజ్యవాదం గురించి తెలుసుకోవాల్సిందే. పర్వతాలు, అడవులు, నదులతో నిండిన ప్రకృతి స్వర్గం అమెరికా. అయితే ఈ పచ్చని అందాల వెనుక ఎరుపెక్కిన రక్త చరిత్ర ఉంది. 16వ శతాబ్దానికి ముందు అమెరికాలో 600కు పైగా ఆదివాసీ తెగలు నివసించేవి. ప్రతి తెగకు వారి ప్రత్యేక సంస్కృతి, భాష, జీవన విధానం ఉండేది. వారు ప్రకృతితో మమేకమై జీవించేవారు. భూమి పరిరక్షణ కోసం ప్రత్యేక పద్ధతులు పాటించేవారు. వేట, పంట సాగు, నీటిపారుదల వంటి విధానాలు ప్రతి తెగలో కనిపించేవి. ఒక్క మాటలో చెప్పాలంటే వారి జీవన విధానం ఎంతో ఆహ్లాదకరమైనది, ఎంతో ఆనందకరమైనది కూడా. అయితే 17వ శతాబ్దం ప్రారంభంలో యూరోపియన్ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించిన తరువాత సీన్ మొత్తం మారిపోయింది. వచ్చి రావడంతోనే వలసదారులు వ్యాధులను తీసుకొచ్చారు. స్మాల్ పాక్స్, మిజల్స్, ఇన్ఫ్లుయెంజా లాంటి వ్యాధులతో అక్కడి ఆదివాసీ జాతుల ప్రజలు విలవిలలాడిపోయారు. ముందుగా ఆరోగ్యాన్ని నాశనం చేసిన ఈ వ్యాధులు ఆ తర్వాత ప్రాణాలు హరించడం మొదలుపెట్టాయి. దీని కారణంగా కొన్ని తెగలు పూర్తిగా అంతరించిపోయాయి. ఇక మిగిలిన తెగలను చంపేందుకు యూరోపియన్లు దారుణాలకు ఒడిగట్టారు. ఆదివాసుల నుంచి వారి భూములను బలవంతంగా లాక్కున్నారు. దీనికోసం ఓ చట్టాన్ని కూడా తెచ్చారు. 1830లో నాటి అమెరికా ప్రెసిడెంట్ ఆండ్రీ జాక్సన్ అమలు చేసిన ఇండియన్ రిమూవల్ యాక్ట్ కారణంగా ఆదివాసులంతా తమ భూములను కోల్పోయారు. వారి ఆస్తులు, సంపదలు పూర్తిగా నశించాయి. దిక్కుతోచని ఆదివాసులు ఏం చేయాలో తెలియక పొట్టకూటి కోసం వందలాది మైళ్ల దూరం నడిచేవారు. ఆ సమయంలో చాలా మంది ఆదివాసులు ఆకలితో మరణించడం అత్యంత బాధాకరమైన విషయం. ఇదంతా ఓవైపు కొనసాగుతూ ఉండగా మరోవైపు పశ్చిమ అమెరికాలోని ట్రైబల్స్ ను చంపేందుకు యూరోపియన్లు గేదెలను బలి చేశారు. అనేక ఆదివాసీ తెగలు గేదెలను తమ జీవనానికి ముఖ్య ఆధారంగా చేసుకునే బతికేవారు. దీంతో లెక్కలేనన్ని గేదెలను చంపడం మొదలుపెట్టారు. అలా 1890 నాటికి కేవలం 1000 గేదెలు మాత్రమే మిగిలాయి. ఈ విధ్వంసం ఆదివాసీలను పూర్తిగా బలహీనపరిచింది. ఏం చేయాలో దిక్కుతోచని వారంతా యూరోపియన్ వ్యాపారవేత్తలపై ఆధారపడే స్థితికి వచ్చారు. ఇక 19వ శతాబ్దం తరువాత వచ్చిన విద్యా విధానాలతో అక్కడి సంస్కృతి పూర్తిగా మారిపోయింది. అమెరికా తెగల భాషలు, సంప్రదాయాలు మాయమయ్యాయి. ఇలా 400 ఏళ్ల పాటు యూరోపియన్లు చేసిన విధ్వంసకాండలో అమెరికా సంస్కృతి మొత్తం కనుమరుగైపోయింది. చరిత్రలో యూరోపియన్ సామ్రాజ్యవాదం ఉన్న ప్రతి చోట ఇలానే సంస్కృతులు అంతరించిపోయాయి. అయితే అమెరికాకు జరిగింది మాత్రం అంతకంటే ఘోరమనే చెప్పాలి. ఎందుకంటే అక్కడి సంస్కృతి హననంతో పాటు మానవ మారణహోమం కూడా జరిగింది. ఇంగ్లీష్ చరిత్రకారులు ఈ విషయాలను చెప్పడానికి ఇష్టపడకపోయినా అమెరికా చరిత్రను తొంగి చూస్తే మాత్రం వెంటనే గుర్తొచ్చే పదాలు రెండే రెండు. ఒకటి అన్యాయం, రెండోది అమానుషం.